పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఎల్లప్పుడూ దేవుని చిత్తము వెదకి అనుగ్రహముతో జీవింప యేసు మరియా యోసేపు మాకు అనుగ్రహమును దయచేయండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు వరకు ఆరాధనలో, పూజలో, వాక్య పరిచయలో, స్వస్థత ప్రార్థనలో మనమందరం కలిసి ప్రభు సన్నిధిలో గడిపాం. మరొకసారి 3 గంటల టైంలో దేవుని యొక్క అనుగ్రహంను కోరుతూ కరుణ జపమాలలో అన్ని కుటుంబాలు బాగుండాలని, అందులో మీ కుటుంబాలు కూడా ఉన్నాయి కావున మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పేర్లు రాసి పెట్టుకొని ఈ గుర్తులలో ప్రత్యేకంగా వీరికి ఇది కావాలి అని ప్రార్థించండి. రైట్ డౌన్ ద నేమ్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ప్రే ఫర్ ఈచ్ వన్స్ ఇంటెన్షన్ as we celebrate the feast of the Holy Family. ముందుకొచ్చి స్పాన్సర్ చేసిన వారు రేవంత్పై కోర్టు కేసు కొట్టివేయబడినట్లుగా, ఆర్థిక సమస్య నుండి విడుదల, ఉద్యోగంలోని ఆటంకాలన్నీ తొలగిపోనట్లుగా, సంతాన వరం కొరకు అనూష, రేవంత్ మంచి ఉద్యోగం కొరకు, ప్రశాంతి, సుమన్ మంచి ఆరోగ్యం, సంతాన వరం కొరకు, అలాగే దేవసేన మంచి ఆరోగ్యం, ధైర్యం కొరకు, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఎన్ రాయప్ప మార్షల్, షారన్ మోసెస్ వీరి యొక్క 2వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా వీరి వివాహ జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాబోయే రోజులలో కూడా దేవుని ఆశీర్వాదం దీవించి నడిపించాలని నతానియల్ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఎన్ రాయప్ప మార్షల్, షారన్ మోసెస్ 2వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే మరణించిన ప్రమీల జోస్ఫిన్ జన్మదినోత్సవ సందర్భంగా ఆత్మనిత్య విశ్రాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు మేరీ జాక్లిన్, నవీన్, జాషువా, యానీ. పరలోకంలో తన జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి ప్రమీల జోస్ఫిన్ దేవుని సన్నిధి నుండి మీకోసం ప్రార్థించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. కే మరియన్న USA వీసా వచ్చినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు జి రాజు, మౌంట్ మేరీ. ఎస్ శ్రీధర్, హైమావతి, కృతిక్ష, యోజిత, ఎన్ రాములు, సిహెచ్ సీతారాములు, గంగభావని, గోపికృష్ణ, ప్రశాంతి కుటుంబమునకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పిల్లలకు దైవ జ్ఞానము, దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు హైమావతి. అలాగే ఈరోజు ఆదివారం ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసినటువంటి కుటుంబాలు, భక్తులు అందరి ఉద్దేశములను మనం విడుదల చేయబోతున్నటువంటి ఆ ప్రామిస్ కార్డ్, వాగ్దాన కార్డ్స్ని ప్రజలు తీసుకున్నప్పుడు వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళకు ఏదైతే ప్రశ్నగా క్లిష్ట పరిస్థితిగా ఉన్నదో దానికి తగిన కరెక్ట్ అయినటువంటి వాగ్దానం ప్రజలకు వచ్చేటట్టు మీరు ప్రార్థించండి. వాళ్ళు కూడా ప్రార్థనలు ఉండేటట్టు వాళ్ళ కోసం ప్రార్థించుకుంటూ భక్తితో కరుణ జపమాలను అన్ని కుటుంబాల కోసం ప్రార్థిస్తాం. మరి ముఖ్యంగా దివ్యవాక్కు కుటుంబ సభ్యులు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ లేకపోతే ఈ సెంటర్ ఈ స్థాయికి వచ్చేది కాదు. దివ్యవాక్కు కుటుంబ సభ్యులారా, మీ అందరికీ కూడా హ్యాపీ ఫీస్ట్ డే అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. Divine Word family members, we wish you happy feast day as it is also the family feast of Jesus, Mary and Joseph. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము.
మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రిస్మస్ సీజన్లో టైంలో ఉన్నాం. అందుకే మరొకసారి చూడండి, ప్రతిరోజు పండుగలే జరుగుతున్నాయి. మీరు గమనిస్తున్నారో లేదో. మొదటిగా 26వ తారీఖున స్టెఫాను గారి పండుగ, నిన్నటి రోజు యోహాను గారి పండుగ, ఈరోజు తిరుకుటుంబ పండుగ. యాక్చువల్లీ మధ్యలో మరి పావన పసిపిల్లల పండుగ కూడా రావాలి. ఇవన్నిటిని తలంచి మనం ప్రార్థన చేయబోతున్నాం. అందుకే తిరుకుటుంబం ఇక్కడ మన మధ్యలో ఉంచబడినది. యోసేపు గారు మీకోసం మోకాళ్ళ మీద ఉండి బాలయేసు దగ్గర ప్రార్థించే ప్రార్థన, మరియ తల్లి మోకాళ్ళ మీద ఉండి అనుగ్రహం మీ మీద రావాలని ఆశించే ప్రార్థన. బాలయేసు 2 చేతులను చాచి రండి, నా తండ్రిని మీకోసం ప్రార్థిస్తున్నాను, పరలోకం తెరవబడునుగా కానీ చేసే ప్రార్థన. ఈ భూలోకంలో ఉన్న మనము, మీ కుటుంబాలలో ఎన్ని కష్టాలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో అవన్నీ ఈ పాట పాడి ముగించే లోపల, కరుణ జపమాల ముగించే లోపల మీకు జవాబు రావాలి. దానికి పేరే ప్రవచనం. మీరు నమ్మితే దేవుడు చెప్తున్నాడు, నమ్మిన వానికి సమస్తము సాధ్యము. మార్కు 9:23. For the one who believes, everything is possible. భక్తితో యేసు మరి ఆ యోసేపు మా కోసం ప్రార్థించమని ప్రతి గుర్తులో ప్రార్థించినప్పుడు లూకా 1:28 ప్రకారం అనుగ్రహ పరిపూర్ణరాలు పొందిన మరియ తల్లి పొందిన దీవెనలు మీ మీద వచ్చునుగా. Amen. As we pray through Saint Joseph, Mama Mary, and through infant Jesus to the Father, may Mama Mary's the grace come upon us. Amen. ఇర్మియా 30:18 వారి కుటుంబమును అన్నిటిపై దయ చూపుదును, దాని ప్రసాదమును తిరిగి కట్టెదను. దేవుని వాగ్దానం. ఎక్కడ మీ కుటుంబం ఇంకా కట్టబడాలి, నిర్మించబడాలని ఆశిస్తున్నారు, దేవుడు చెప్తున్నాడు, నేను కట్టబోతున్నాను. రాబోయే సంవత్సరాలు లాంటి కార్యములు మీ ఇంటిలో జరగబోతున్నది. జెరమయా 30:18 The Lord will once again build you up and he will build you up your family. భక్తితో పాడదాం. మొదటి యోహాను 1:7 ప్రకారం యేసు రక్తం మన కుటుంబాలన్నింటినీ కడుగునుగాక. పాడదాం. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకే అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకే అనుగ్రహం కురిపించుమా.
యేసుదేవా నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. యేసుదేవా నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. పరిశుద్ధ రక్తముతో కడిగి ఎల్లప్పుడు మా కుటుంబాన్ని నడిపించుమా. మా కుటుంబాన్ని నడిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకే అనుగ్రహం కురిపించుమా. నిజంగా చెప్పాలంటే నా కుటుంబం గురించి నేను ఆలోచించాను. ఈ పాట పాడుతున్నప్పుడు సడన్గా మా కుటుంబం మొత్తం స్క్రీన్లో వచ్చినట్టు అనిపించింది. మీకు కూడా అలా అనిపిస్తుందని అనుకుంటున్నాను. మీ కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నాయో, కష్టాలు కలుగుతున్నాయో, మరి ఆ ఇబ్బందులు ఇక్కట్ల మధ్యలో దేవుడు దీవించాలని మీకోసమే ఏర్పాటు చేసిన కరుణ జపమాల. కుటుంబ సభ్యులందరి పేర్లు రాసుకొని భక్తితో ప్రార్థించండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. అశ్రిత, తేజ, అవినాష్, శైలజ, రేఖ మీ అందరినీ దేవుడు పేరు పెట్టి పిలిచి మొదటి గుర్తులోనే దీవిస్తూ ఉన్నాడు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. ఒక వ్యక్తి భక్తి పాటలు రికార్డు చేయడానికి ఎద్దుల బండి మీద అలా వెళ్ళేటటువంటి ఒక సీన్ లాగా తయారు చేయాలని చూస్తున్నారు. దేవుడు చెప్తున్నాడు, గో అహెడ్. అది చక్కగా ప్రజలకు మరి ముఖ్యంగా రైతులు, తర్వాత ప్రజలకు వాతావరణం అంతా మీకు ఆ రోజు అనుకూలంగా మార్చి ఆ షూటింగ్ ప్రభు చక్కగా నడిపించి దేవుని మహిమపరిచే పాటగా అది వచ్చేటట్టు దేవుడు చేస్తాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. లూకా 2వ అధ్యాయం 19వ వచనం, మరియమ్మ అంతయు తన మనస్సును పదిలపరచుకొని మననము చేయుచుండెను. మామ మేరీ ట్రెజర్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ హర్ హార్ట్. కష్టాలు వచ్చినది అమ్మ మరియ తల్లి జీవితంలో కుమారుని ఎత్తుకొని పారిపోవంటాడు. తర్వాత ఆమె జీవితంలో 7 రకమైన దుఃఖములు వ్యాకుల మాతగా వచ్చింది. ఇవన్నిటి మధ్యలో పాటలు కూడా పాడారు గొల్లలు. ఆమెకు అర్థం కాలేదు. అవన్నిటిని మనసులో పదిలపరచుకున్నది. రాబోయే సంవత్సరం మనము కూడా అమ్మ మరియ తల్లి వలె ఆ ప్రేమను, భక్తిని, మరి ముఖ్యంగా మననం చేసుకునే భాగ్యం దయచేయమని భక్తితో మన ప్రార్థనతో గడిపే సంవత్సరం ఉదయించాలని పాటలతో పాడి కుటుంబాన్ని అర్పించి మీ ఇల్లు దేవుని వాక్యం మీద నిర్మింపబడాలని క్యాలెండర్లో ఉంది. ఆ క్యాప్షన్ ప్రకారం మీ ఇల్లు వాక్యం మీద నిర్మింపబడి ఏ కీడు జరగకుండా
మీ ఇల్లు దేవుణ్ణి వర్ధిల్లే ఇల్లుగా మారేటట్టు ఈ గుర్తులో ప్రార్థనతో పాడదాం. అమ్మా మరియా, నీ మాతృ ప్రేమను భక్తితో మేము స్మరించెదము. అమ్మా మరియా, నీ మాతృ ప్రేమను భక్తితో మేము స్మరించెదము. ఎల్లప్పుడూ నిర్మల మనస్సులతో జీవింప మాకై ప్రార్థన చేయుమమ్మా. మాకై ప్రార్థన చేయుమమ్మా. అమ్మ మరియ తల్లి, మా కోసం ప్రార్థించమ్మా. భక్తితో రెండవ గుర్తులో మీరు కూడా మరియ తల్లి అలాగా దేవుని వాక్యం మీద ఇల్లు కట్టుకునే భాగ్యం దయచేయమని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. ఈ గుర్తు అయిన తర్వాత కీడుల నుండి కాపాడే ప్రార్థన చేయబోతున్నాం. ఆ కీడుల నుండి కాపాడటానికి దేవుడు యోసేపు గారిని ఎన్నుకొన్నాడు. మరియ తల్లిని బాలయేసుని కాపాడటానికి ఏ రోజు రాజు చంపటానికి ఎదురు చూసినప్పుడు immediately after this particular decade we will be saying the consecration prayer for protection, and Saint Joseph was appointed to take care of, protect the family, that is Mama Mary and little baby Jesus. మత్తయి సువార్త 2:14-15లో అంతటా యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి అంతా ఎగిప్తునకు వెళ్ళి హేరోదు మరణించు వరకు అచటనే ఉండెను. Matthew 2:14 and 15 we hear Joseph had to get up in that middle of the night, whole night they had to travel along with the baby Jesus and Mama Mary. He was a protector. మీ కుటుంబం మొత్తాన్ని యోసేపు గారు పాలక పునీతుడు, ఆయన పాలకలో ఉంచి ప్రార్థించండి. పాలించు మా ప్రభువా, కాపాడుము దేవా, కీడులు జరగకుండా దీవించుమయ్యా. నూతన సంవత్సరంలో ఎటువంటి కీడులు జరగకుండా ప్రార్థించే కుటుంబ ప్రార్థన. మీ కుటుంబం అంతా చేతులెత్తి, మీ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకు, వాళ్ళు ప్రయాణం చేసినా, స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, జాబుకి వెళ్ళినా, పొలంలో పని చేసినా, ఆకాశంలో ఒకళ్ళు విమానంలో వెళ్ళినా, ట్రైన్ ప్రయాణం చేసినా, బస్సులో వెళ్ళినా, కార్లో వెళ్ళినా, బైకులో వెళ్ళినా, నడుస్తూ వెళ్ళినా ఈ ప్రొటెక్షన్ సంరక్షణ కోసం ఈ పాట ప్రార్థిస్తాం. యోసేపు గారా
మా పాలక తండ్రి, మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. యోసేపు గారా, మా పాలక తండ్రి, మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. కన్నీటి బాధలలో ఉన్న మమ్ములను ఓదార్చి దయతో నడిపించుమా. ఓదార్చి దయతో నడిపించుమా. యేసు, మరియా, యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదికే అనుగ్రహం కురిపించుమా. పునీత జోజప్ప గారా, మా కొరకు ప్రార్థించండి. గ్రేట్ సెయింట్, రైచియస్ సెయింట్ సెయింట్ జోసెఫ్, Pray for us. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో ఈ కుతురు కుటుంబం ఏ విధంగా దేవుని నీడలో రెక్కలలో భద్రంగా ఉన్నారో ఆ భద్రత మనకు కావాలని భక్తితో ప్రార్థిస్తాం. ఈ సెంటర్ని కూడా దేవునికి అర్పిస్తాం. ఎక్కడెక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరగబోతున్నదో ఆ దేవాలయములన్నిటినీ దేవుని యొక్క ఆధీనంలో ఉంచుకొని దేవుడు దీవించమని కూడా ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, TMI 24/7 గ్రూపును, ఈ ఆదివారం ఇక్కడికి వచ్చిన భక్తులందరినీ కొత్త సంవత్సరం ప్రార్థనకు రాబోతున్న బిడ్డలను ఈ ఆలయములను సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను, మరణములో నమ్మకముగాను
జ్ఞానములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా. Pray for us. ఈరోజు మనము పూజలో కూడా విన్నట్టు నీతిమంతుడుగా ఉన్న యోసేపు కావాలి. భర్తలు అలా మారాలి, తండ్రులు మారాలి, మగవాళ్ళందరూ అలా ఉండాలి. అలాగే ఆడవాళ్ళందరూ మరియ తల్లి వలె అనుగ్రహముతో నింపబడాలి. ఇవి రెండు మత్తయి 1:19, లూకా 1:28. అలా జీవిస్తే మన కుటుంబాలు కూడా తిరుకుటుంబంలాగా మారిపోతాం. ఎస్, గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ రైచియస్ పీపుల్, ఆల్ ద మెన్ and women to become full of grace. Such families will be called holy family. ఈరోజు విన్నటువంటి వాక్యముతో మరొకసారి భర్తలందరి కోసం ప్రార్థిస్తాం, తండ్రుల కోసం ప్రార్థిస్తాం, మగవాళ్ళ పిల్లల కోసం ప్రార్థిస్తాం, ఆడపిల్లల కోసం ప్రార్థిస్తాం, తల్లుల కోసం ప్రార్థిస్తాం, భార్యల కోసం ప్రార్థిస్తాం, అత్త కోసం ప్రార్థిస్తాం, కోడల కోసం ప్రార్థిస్తాం. మీ ఇంటిలో ఎంతోమంది ఉంటారు, తాత, అమ్మమ్మ, నానమ్మ, వాళ్ళందరినీ అర్పించి గుర్తులో భక్తితో ప్రార్థిస్తాం. వారి వలె మనం కూడా మారాలని ఆశతో ఈ పాట పాడదాం. యోసేపు వలె నీతిమంతులుగా మరియ తల్లి వలె అనుగ్రహముతో యోసేపు వలె నీతిమంతులుగా మరియ తల్లి వలె అనుగ్రహముతో ఏ కొరత లేక సమృద్ధితో భద్రంగా జీవించే వరమీయుమా. భద్రంగా జీవించే వరమీయుమా. పునీత జోజప్ప గారా మా కోసం ప్రార్థించండి. మరియ తల్లి మా కోసం ప్రార్థించుము. మా తల్లి, దేవుని తల్లి. భక్తితో ఈ గుర్తులో సంరక్షణ కోసం, కొరత లేకుండా సమృద్ధితో కూడిన జీవితం కోసం ఈ క్యాలెండర్లో ప్రింట్ చేయబడిన అన్నీ మీ ఇంటిలో ప్రతి నెల జరగాలని ఆశతో ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు వచ్చిన భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్ని సపోర్ట్ చేస్తున్న దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా రక్త సంబంధులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎడతెగక జరుగుతున్న ప్రోగ్రామ్స్ లో ఇక్కడ పనిచేసిన కుటుంబ సభ్యులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ క్యాలెండర్ కొన్న ప్రతి బిడ్డ ఇంటిలో ఉన్న విన్నపాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ క్యాలెండర్ ని ప్రజలకు అందించటానికి తీసుకెళ్లిన ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతన సంవత్సర సందర్భంగా వాగ్దాన కార్డు కోసం రాబోతున్న అందరి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము.
దయచేసి ఒక ప్రత్యేక ప్రకటన, 31వ తారీఖు రాత్రి జాగరణ ఉండి దేవుని సన్నిధిలోనే ఈ సంవత్సరాన్ని ప్రారంభించాలని ఆశపడుతున్న వారందరికీ రాత్రి 10 గంటలకు ఈ ప్రార్థన స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 1-1:30కి ముగిస్తూ ఉంటాం. దయచేసి ప్రతిరోజు దేవుని దీవెనలు పొందాలంటే ఆలయంలో ఒక్కరోజు గడుపుడా వేరే చోట్లలో గడపడం కంటే మంచిదని దావీదు రాజా చెప్పాడు. రాజే అట్లా చెప్పాడంటే మనం కూడా అలాగే ఫాలో అవ్వాలి. 1 day in your courts is better than elsewhere 1000 days. King David was not happy in the palace, but 1 day in the courts of the Lord he was happy. That day is 31st December 10 to 1. Again 1st తారీఖు మరొకసారి అదే టైం 10 నుంచి 1 గంట వరకు పగలు పూట కూడా మీకు ప్రత్యేక వాగ్దాన కార్డుతో ప్రత్యేక శుభాకాంక్షలు తెలియచేస్తూ మిమ్మల్ని దీవించే సాంగ్యం జరుగుతాయి. రండి, దేవుని దీవెనలు పొందండి. ఆ రోజు కూడా ప్రభుచితమైతే సంతాన భాగ్యం లేని వాళ్ళకు మళ్ళీ ఒకసారి ప్రార్థించే అవకాశములు గురువులు అందుబాటులో ఉండి చేస్తారు. ప్రార్థించండి. మరొకసారి ఈ క్యాలెండర్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయో నంబర్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి. దయచేసి లభించే స్థలము, పేర్లు చదువుతాను. ఈ మంచి మనస్సుతో ఎందరో ఉండగా ఈ ఏరియాలో పంచుతున్న ఈ బిడ్డలందరి మంచి మనసును దీవించమని ప్రభుని ప్రార్థించండి. ఫాదర్ సాగర్ ఎస్విడి డిఎంసి హబ్సిగూడ ట్రిమిల్గిరి. గమనించండి, ఈ జనవరి నెలలో 2వ శనివారం మళ్ళీ ఒకసారి నేను మన బృందం అక్కడ డివైన్ మర్సీ సెంటర్లో ప్రార్థన జరపడానికి వస్తున్నాం. ఆ విషయాన్ని కూడా మీకు తెలుసుకుని అందరికీ తెలియచేయండి. గ్లోరియా సుజిత్ మెట్టుగూడ ట్రిమిల్గిరి, అలాగే లారా రాజీవ్ ఈసీఎల్ డమాయిగూడ, బ్రదర్ హ్యారీ బోయ్గూడ, రాజు మేదిపట్నం, షీలా మేదిపట్నం అండ్ ఖైరతాబాద్, ఎం అమలిన్ రాజు గుంటూరు, అలాగే విజయవాడ కూడా, ఎం శ్రీనివాసరెడ్డి కోదాడ, బి రవి మధురవాడ విశాఖపట్నం, అంతోనమ్మ వరంగల్, ప్రేమ వరంగల్, కె మేరీ రాణి నెల్లూరు, తెరజా రాణి కడప, వసంత ఎంజాల, సెసిలియా సికంద్రాబాద్, అనురాధ హైదరాబాద్, డివైన్ లైట్ మినిస్ట్రీస్ సికంద్రాబాద్. డివైన్ లైట్ మినిస్ట్రీస్లో మరి మీకు తెలుసు మొదటి శుక్రవారం నేను కూడా అక్కడ ఉంటాను. అందువలన క్యాలెండర్ చాలామందికి మీరు బ్లెస్ చేసి ఇస్తాం. ఆ రోజు కూడా వచ్చి మీరు తీసుకునే అవకాశాలు ఉంటాయి. భక్తితో చివరి గుర్తు కోసం మనం ప్రార్థన చేసి ముగిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరుల రూకా 2వ అధ్యాయం 51-52 వచనంలో యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదర అభిమానమును పొందుచూ ఉండెను. ఇప్పుడు మీ పిల్లల కోసం ప్రార్థన చేయబోతున్నాం. పిల్లలు చాలా ఇక్కట్లలో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు లేనిపోని పాపాలన్నీ సెల్ ఫోన్ ద్వారా అన్ని రంగాలలో పిల్లల్ని పాడు చేస్తున్నాడు. బంగారు భవిష్యత్తు నాశనం చేయడానికి తిరుగుతున్న సైతాన్ని తప్పించే ప్రార్థన ఈరోజు జరిగింది ఇక్కడ కూడా. మళ్ళీ 3 గంటల ప్రార్థనలో కూడా మీ పిల్లల కోసం ప్రార్థించండి. ఫేవర్ ఆఫ్ గాడ్, ఫేవర్ ఆఫ్ మ్యాన్. లూక్ 2:51-52 చివరి ప్రార్థన, చివరి ఆశీర్వాదం. భక్తితో పాడి ఆశీర్వాదంలో కొరకై పిల్లల కోసం ప్రార్థన చేద్దాం. బాలయేసువోలే మా బిడ్డనందరికి విధేయత గుణాన్ని దయచేయుమా. బాలయేసువోలే మా బిడ్డలందరికి విధేయత గుణాన్ని దయచేయుమా. దైవ మానవాదరభిమానమును పొంది వర్ధిల్లే వరమీయుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. దివ్యవాక్కు కేంద్రమును, దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరినీ ఈరోజు దీవించుమా. వారి బిడ్డలను దీవించుమా.
మీ బిడ్డలకు దేవుడు బంగారు భవిష్యత్తును దయచేయునుగాక. ఆమేన్. ఆల్ యువర్ చిల్డ్రన్ బి బ్లెస్డ్ విత్ ద గోల్డెన్ ఫ్యూచర్. ఆమేన్. మీరు ఈ ప్రోగ్రాం చూస్తున్నారు కావున అది మీ పిల్లల మీద దీవెనకరంగా వచ్చునుగాక. ఆమేన్. భక్తితో చివరి ఆశ్రమం కొరకై ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. తల వంచి దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకై ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు తిరుకుటుంబ ఆశీర్వాదములను మనము ఈ రోజు పాడిన పాటలని ప్రవచనముగా మీ ఇంటిలో నెరవేరి మీరు కూడా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పేటట్టు ప్రభువే దీవించునుగాక. All that we proclaimed as a prophecy from this wonderful holy family, may those blessings become yours in the name of the Father and of the Son and of the Holy Spirit. మీ అందరికీ తిరుకుటుంబ పండుగ స్తోత్రములు. యేసు మరియా యోసేపు మా కుటుంబాల కోసం ప్రార్థించండి. దైవ ఆశీస్సులను కురిపించండి. ఆమేన్. హ్యాపీ ఫీస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యు.